వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆ పార్టీ ఎంత ఉవ్వెత్తున ఎగిసిందో అదే స్థాయిలో వ్యతిరేక ప్రచారానికి బాధిత వర్గంగా మారింది. ముఖ్యంగా వివేక హత్య కేసుకు సంబంధించి ఆ పార్టీ సానుకూలత పొందింది. 2019 ఎన్నికల్లో సానుభూతి పనిచేసి ఆ పార్టీ విజయం సాధించింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే ప్రతికూలతగా మారి వ్యతిరేక ప్రచారంతో వైసీపీకి దారుణ ఓటమి ఎదురైంది. ఇప్పుడు అదే అంశం 2029 ఎన్నికల వరకు సజీవంగా ఉంటే పార్టీకి నష్టమని వైసీపీ శ్రేణుల్లో ఓ రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రధానంగా గొడ్డలి పార్టీ అనే మాట ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రారంభంలో పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఆ పార్టీ, కానీ క్రమేపీ అది ప్రజల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. గన్ కల్చర్ అంటూ టీడీపీపై ఆరోపణ చేశారు. అదే విషయాన్ని వైసీపీ నేతలు శృతి పంచుకున్నారు. గన్ కల్చర్ అంటూ ఆరోపణలు చేశారు, కానీ వైసీపీకి గొడ్డలి పార్టీ అనే ముద్ర చాలా వేగంగా వెళ్ళిపోయింది. కానీ టీడీపీకి గన్ కల్చర్ అనే పేరు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఖచ్చితంగా ఇది ప్రభావం చూపుతోందన్న భయం వైసీపీలో ఉంది. అందుకే గొడ్డలి పార్టీ అనే కామెంట్స్ను సహించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్స్ చేస్తే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే గొడ్డలి పార్టీ అనే పేరు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అంతలా ప్రత్యర్థి పార్టీకి చెందిన మీడియా, సోషల్ మీడియా దీనిని బలంగా తీసుకువెళ్లగలిగింది. వాస్తవానికి 2004 కంటే ముందు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాలి. కానీ ఫ్యాక్షన్ ముద్ర రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని కాకుండా చేసింది. ఆ కుటుంబంపై అంతలా ప్రచారం అప్పట్లో నడిచింది. వైఎస్ రాజరెడ్డి యాక్షన్ ముద్ర రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు జగన్ హయాంలో ఫ్యాక్షన్ ప్రచారం పతాక స్థాయికి చేరింది. అది కూడా జగన్ స్వయంకృతాపరాధమే. ఎందుకంటే ప్రెస్ మీట్లో తన తాతను చంపిన వారిని సైతం తానేం చేయలేదని చెప్పి ఆ తేనె తుట్టను కదిపారు. అయితే ఇప్పుడు గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ విలవిలలాడిపోతోంది.